హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే డ్రైవింగ్ లైసెన్స్కి రిలేటెడ్ అయితే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి. సో ఎవరికైనా 2 వీలర్ 3 వీలర్ అలా ఉన్న 4 వీలర్స్ అలా ఉన్న వాళ్ళకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇప్పుడు ఆర్టీఓ చెప్పడం అయితే జరిగింది. సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడున్న జనరేషన్లో మనకైతే డ్రైవింగ్ లైసెన్స్ రావడం అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. సో ఇప్పుడైతే దీనికి ఆర్టీఓ అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనము డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే వచ్చిందండి. సో ఇది ఆర్టీఓ నుంచి వచ్చిన ఒక మంచి అప్డేట్ అనే అనుకోవాలి. అండ్ అలాగే ఏంటంటే మనకు ఇది ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దాము. సో ఇంతకుముందులాగా మనము ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళేసి చాలాసేపు వెయిట్ చేసి అలా వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఇంటి వద్ద నుంచే లైసెన్స్ అయితే పొందొచ్చు. కాకపోతే ఈ లైసెన్స్ అనేది మనకి ప్రైవేట్ డ్రైవింగ్ పాఠశాలలకి అండ్ అలాగే ఇతర సంస్థలకైతే మనకు వర్తిస్తుంది. అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దాము. సో మనకి డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకునే ముందైతే మనమైతే ఒక డ్రైవింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో అయితే పాల్గొనాల్సి వస్తుంది. సో అందులో ఏంటంటే మనకు ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ ఎగ్జామ్ అయితే మనం అటెండ్ చేయాల్సి వస్తుంది. సో అందులో మనము ఎగ్జామ్లో కానీ పాస్ అయితే మనకు ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సో మన డీటెయిల్స్ని బట్టి అయితే మనము ఆర్టీఓ దాంట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే వస్తుందండి. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. కాకపోతే మనం ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో అయితే మనం పార్టిసిపేట్ చేసి ఎగ్జామ్ అయితే రాయాల్సి వస్తుంది. సో ఆఫ్టర్ దట్టే మనకు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఆప్షన్ అయితే వస్తుంది అప్లై చేసుకోవడానికి. అండ్ అలాగే ఇంకా ఎక్కువ అఫీషియల్గా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీకు ఈ పోర్టల్ ఏదైతే ఉందో సారథి పోర్టల్, అందులోకి వెళ్ళి అయితే మనం లాగిన్ అయ్యాక మనకైతే అన్ని డీటెయిల్స్ క్లారిఫికేషన్గా అయితే తెలుస్తుంది. సో ఒకసారి నేను వెబ్సైట్ లింక్ కూడా చూపిస్తాను, చూసేసేయండి. సారథి.పరివాహన్.గవర్నమెంట్.in లోకి అయితే వెళ్ళేసి మనము సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఇందులోకి వెళ్ళేసి అయితే అప్లికేషన్ అయితే మనం ఫిలప్ చేయాల్సి వస్తుంది. సో ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుందండి. సో చూశారు కదా అండి. సో డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా అయితే ప్రాసెస్ అయితే చేయాల్సి వస్తుంది. సో మనం ఎక్కడ కూడా వెళ్ళకుండా సింపుల్గా ఇంట్లో నుంచి అయితే మనకు తీసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుందండి. కాకపోతే ఇది మనకి అన్ని డ్రైవింగ్ ప్రైవేట్ పాఠశాలలకి అండ్ ఇతర సంస్థలకు అయితే వర్తిస్తుంది. సో హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకా అఫీషియల్గా ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కోసం అయితే మీరు ఒకసారి అయితే వెబ్సైట్లోకి వెళ్ళి సర్చ్ చేయండి. సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ అలాగే ప్లీజ్ అండి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బాయ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.